పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరికని పవర్ హౌస్ కాలనీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మొదటి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. కార్తీక మాసం విశిష్టతను, ఈ యొక్క ప్రాధాన్యతను, గుడి అర్చకులు పండుగ యొక్క ప్రాధాన్యతను, కార్తీక మాసంలో పాటించవలసిన విషయాలను వివరిస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ సర్వపాపనాశన. కార్తీక మాసం అనేది శివకేశవులకు సంబంధించిన మాసం. శివుణ్ణి దర్శించాలి, కేశవుణ్ణి దర్శించాలి ఈ మాసం లోపల. ఇది శివ పంచాయతన దేవాలయం. అంటే ఇక్కడ శివుడు ఉంటాడు, కేశవుడు ఉంటాడు. విశేషం ఏంటంటే అటువంటి దేవాలయం మన గోదావరికల్లో శివ పంచాయతన దేవాలయం. ఇందులో అమ్మవారు ఉంటుంది, గణపతి ఉంటాడు, సూర్య భగవానుడు. 5గురు దేవతలతో కూడుకున్న దేవాలయమే శివ పంచాయతన దేవాలయం. హిందూ సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో ఈ 5గురే ప్రధాన దేవతలు. కనుమ వాళ్ళందరూ కూడా దీని నుంచి ఉద్భవించిన వాళ్ళు. మాసం లోపలకెల్లా శ్రేష్టమైనది కార్తీక మాసము. ఈ కార్తీక మాసం అనేది మోహం చేత కానీ, ఆశతోని కానీ, మనకు అనవసరంగా నిర్లక్ష్యంగా కానీ భగవంతుని ఆరాధన చేసినట్టయితే, మనకు తెలియకుండా దీపం వెలిగించిన, మనం తెలియకుండా పురాణం విన్నా మనకు ఫలాన్ని ఇస్తుంది. వేరే వాటికి వేరే మాసాలలో పూజలు చేయాలంటే భక్తి శ్రద్ధలు అవసరం. ఈ మాసంలో ఎటువంటిది అవసరం లేదు. అనాలోచితంగా మనకు అనుకోకుండా జరిగినా కానీ ఇది ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం కార్తీక మాసంలో చాలా పురాణాలు విన్నాం. ఆ పురాణాల్లో దీని విశిష్టత కూడా చెప్పబడ్డది. కార్తీక పురాణం లోపల మోహం చేత చేసిన, అహం చేత చేసిన, కోరికతో చేసిన ఫలితాన్ని ఇచ్చేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో విశేషంగా చేయవలసినది ఉపవాసము. అంటే రోజంతా తినకుండా ఉండడం. అది వీలు కాని వాళ్ళు ఏకభుక్తము, కార్తీక మాసం ఏకభుక్తం ఆచరించాలి. అది కూడా వీలు కాదు. ఛాయానక్తము అంటే సూర్యుడు అస్తమించే ముందు మన నీడ మనకు ఎంతైతే ఎత్తుంటామో రెండింతల పడ్డప్పుడు భోజనం చేయడం, దీన్ని ఛాయానక్తము అంటారు. ఛాయానక్తము. అదేవిధంగా అవే వీలు కావు బ్రాహ్మణులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేయడం. ఇవి ఆచరించినట్టయితే ఇంకొకటి స్నానము విశేషం. కార్తీక మాసంలో ఉదయాత్ పూర్వమే స్నానం చేయాలి. దానము, దీపదానము కానీ, నువ్వులు బెల్లం దానం కానీ ఏదైనా ఒకటి దానం చేయాలి. మరి కార్తీక మాసం అంతా చేయలేమయ్యా మరి మేము అంటే కనీసం సోమవారాలైనా ఆచరించండి. కార్తీక పౌర్ణమి రోజు ఆచరించండి. పురాణం వినడము ఇవన్నీ కూడా కార్తీక మాసంలో సోమవారం నాడు కూడా ఆచరించి, సోమవారం చేసినా కానీ మనకు సంవత్సరం అంతా చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి అవకాశాన్ని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కలియుగం లోపల మనం కార్తీక పురాణం విన్నా కానీ పాము కూసమును ఎట్లా వదిలిపెడుతుందో అదేవిధంగా మన పాపాలన్నీ కూడా వదిలిపెడతాం. అందుకే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని కార్తీక మాసంలో దేవాలయాన్ని దర్శించుకొని, శివ కేశవుల ఆలయాన్ని దర్శించుకొని, శివుడు కేశవుడు అందరూ కూడా జన్మ విముక్తులుగా అయి ఆ యొక్క స్వర్గలోకాన్ని పొంది ఆ మహావిష్ణువును, ఆ కాశీ విశ్వేశ్వరుని చేరుకోవాలని కోరుకుంటున్నాం. బోలో కాశీ విశ్వేశ్వర భగవానికి. పాలకాయ గోత్రోద్భవించి అవినాష్ లేదా బండి పూజ చేయాలి.